అమెరికా అంటే సూపర్ కంట్రీ. ఒక్క వీసా దొరికితే చాలు ఆనందంగా బతికేయొచ్చు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వీసా రావడమే కష్టంగా మారింది. అమెరికా వీసా చేతిలో ఉన్నా కూడా ఇండియా నుంచి చాలా కంపెనీలు ఉద్యోగులను ఆ దేశానికి పంపడం లేదు. సరే, ఒకవేళ ఏదో రకంగా కాస్త ఆలస్యంగానైనా అమెరికా వెళ్ళినా ప్రస్తుతం అక్కడ బతికే పరిస్థితులు ఉన్నాయా? అసలు అమెరికాలో బతకడానికి ఎంత ఖర్చవుతుంది? సరే, ఒకవేళ ఏదో రకంగా కాస్త ఆలస్యంగానైనా అమెరికా వెళ్ళినా ప్రస్తుతం అక్కడ బతికే పరిస్థితులు ఉన్నాయా? అసలు అమెరికాలో బతకడానికి ఎంత ఖర్చవుతుంది? అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన ఖర్చులుండవు. అక్కడ కూడా కొన్ని తక్కువ ఖర్చుతో ఉండే రాష్ట్రాలు, అలాగే కొన్ని ఎక్కువ ఖర్చు కూడుకున్న రాష్ట్రాలు ఉంటాయి. కాకపోతే భారత్ నుండి ఎక్కువగా ఐటీ నిపుణులు ఉద్యోగరీత్యా కాలిఫోర్నియా లాంటి ఖర్చులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే వెళ్లాల్సి వస్తుంది. బే ఏరియా, కాలిఫోర్నియాలోని ఈ ప్రాంతం అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రదేశాల్లో ఒకటి అని చెప్పొచ్చు. స్మార్ట్ అసెట్ అనే సంస్థ తాజా అధ్యయనం ప్రకారం సగటు ఒక వ్యక్తి ఇక్కడ ఉండాలంటే సంవత్సరానికి $1,47,430, అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం ₹1,23,00,000 సంపాదన ఉండాలి. అదే నలుగురు ఉన్న కుటుంబానికైతే ఏకంగా $3,71,571, అంటే $3,11,00,000 కావాలి. ఈ లెక్కలు ప్రముఖ నగరమైన న్యూయార్క్ సిటీని కూడా మించిపోయాయి. గత ఏడాది వరకు అదే టాప్లో ఉండేది. MIT లివింగ్ వేజ్ క్యాలిక్యులేటర్ ఆధారంగా ఇంటి అద్దె, ఆహారం, రవాణా, పన్నుల వంటి ప్రాథమిక అవసరాలను లెక్కించారు. అంటే మీ ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపు లేదా రుణాల నిష్పత్తిలో లెక్కించారు. బే ఏరియాలో అధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ప్రతి 48 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి $5 లక్షల, అంటే $4 కోట్ల పైన జీతం చెల్లిస్తుంది. అయితే అందరికీ ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇక దీని పక్కనే ఉన్న సానోస్లో సగటు మనిషి ఖర్చు $1,47,430 కావాలి. కానీ ప్రస్తుతం అక్కడ సగటు కుటుంబ ఆదాయం $1,36,229 మాత్రమే, అంటే దాదాపు $9 లక్షల తక్కువ సంపాదన. ఇక సానోజేకు గంట దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సగటు మనిషి ఖర్చు $1,21,930. అదే ఫ్రీమాంట్ నగరంలో సగటు ఆదాయమైతే $1,70,934 ఉండగా ఖర్చు మాత్రం $1,25,009. కాబట్టి అక్కడి వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఓక్లాండ్లో అయితే ఖర్చు $1,23,268 ఆదాయమైతే $96,820 మాత్రమే ఉంది. ఇది దాదాపు $23 లక్షల తేడా. ఈ లెక్కలన్నీ ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రానివే. అమెరికాలోని ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని తేడాలుంటే దేశం మొత్తం ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అమెరికా అంటే ఆనందమే కాదు, కాస్త ఆందోళన కూడా ఉంది. ఇక్కడ ఖర్చే కాదు, మరో సమస్య కూడా ఉంది. అదే ట్రంప్ కొత్త వలస విధానం. ఇప్పటికే వీసా పొందడం, అమెరికా చేరడం అనేక అడ్డంకులతో కూడుకున్నది. ట్రంప్ తాజా విధానాలు మరింత కఠినంగా మారుతున్నాయి. వీసా వచ్చినా అక్కడ స్థిరంగా ఉండగలము అన్న గ్యారంటీ లేదు. ఉదాహరణకు మీరు బే ఏరియాలో ఉండాలి అనుకుంటే ఈ భారీ ఖర్చులను భరించే ఉద్యోగం దొరకాలి. కానీ హఠాత్తుగా వీసా రూల్స్ మారినా, అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినా మీ జీవితం అతలాకుతలం అవుతుంది. ఇండియానా పోలీసులో అయితే కేవలం $85,197, అంటే $71 లక్షల హ్యాపీగా ఉండొచ్చు. అది శాన్ జోస్లో అవసరమైన దానిలో సగం కూడా కాదు. ఇది అమెరికాలో ఖర్చుల పరిస్థితి.